నేను మీ శారదను. నేను ఇవాళ పెసరపప్పు కుడుంబూర్లు చేసి చూపిస్తున్నానండి. కొత్త రెసిపీ చూడండి. పెసరపప్పు తీసుకున్నాం, 3 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత గ్రైండింగ్ చేసుకున్నానండి. ఇంకా ఇది కొబ్బరి తురుమండి, ఇంకా యాలకులు, ఒకటి యాలక పళ్ళు నేను పంచదార వేసి గ్రైండింగ్ చేసి తీసుకున్నానండి. ఒకటి ఇంకా కావాలి ఫ్రై చేయడానికి, బూరెలు ఫ్రై చేయడానికి ఆయిల్, మినపప్పు 3 గంటల పాటు బియ్యం నానబెట్టుకున్నామండి. అది రుబ్బిసి నేను తీసుకున్నానండి. పంచదార పాకం కోసం అండి. సాల్ట్ వేసుకుంటామండి. ఇందులో గ్రైండ్ చేసినప్పుడే ఇది పెసరపప్పుతో వేస్తున్నాను. ఇందులో కూడాను ఈ రుబ్బు తీసుకున్నాను కదండి, అందులో కూడాను సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ఈ ప్లేట్కి నూనె రాసి నేను ఇందులోన కుడుము పెడతానండి. ఈ రుబ్బేసి ఇడ్లీ పెడతాను. పెట్టాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఏమిటండి నేను ఇలాగ పెట్టుకున్నాను అండి. నేను ఇలాగ పెట్టాను. నేను రైస్ కుక్కర్లో పెట్టాను. మనం ఇడ్లీ స్టాండ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే కడాయిలోను కూడా నీళ్ళు వేసి పెట్టుకోవచ్చు అండి. ఇడ్లీ ఇలాగ కుడుము వచ్చేస్తే అప్పుడు మనం ఇడ్లీ అయిపోయిందండి. ఇవ్వటండి కుడుము పెట్టాం కదా ఇడ్లీలాగా, అది మ్యాష్ చేసుకొని ఇలాగా అందులో ఉన్న యాలక పొడి పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటామండి. కొబ్బరి తురుము వేసుకుంటాం, పంచదార వేసుకుంటామండి. మన పాకం కూడా పెట్టుకోవచ్చు. నేను పాకం పెట్టట్లేదండి, మామూలుగా కలిపేసి చేయిస్తాను. ఇవ్వటండి పెసరపప్పు రుబ్బేసి ఇడ్లీ పెట్టాం కదా, అది ఇలాగా లడ్డూలాగా చేసుకున్నాం. అవము ఈ పప్పు బియ్యం రుబ్బుకున్నాం కదండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఇదేమో అందులో ముంచి దిగుతాం. ఇవ్వటండి బాండీ పెట్టాను, నూనె కాగుతుంది చూడండి. ఈ వంటకి అందులో పెట్టి ముంచి నూనె కాగింది కదండి, ఇప్పుడు ఇందులో వేస్తామండి. ఒకటండి వేగుతున్నాయి. ఇది రెండో వైపు తీసుకుంటాం. చూశారు కదండి, యమ్మీ పెసరపప్పుతో కొబ్బరి కుడుము బూరెలు. టేస్టీ చాలా బాగుంటుందండి. తినే కూడాను చాలా బాగుంటుంది. పెసరపప్పుతో కొబ్బరి కుడుము బూరెలు చూసారా, యమ్మీ టేస్టీ. చూడండి, ఇలా తినేసి చూడండి, క్రంచీగా వేడిగా ఉందండి. చూసారా ఎంత బాగుంటుందో. వావ్, ఇదొకటండి యమ్మీ టేస్టీ బూరెలు రెడీ. ఇంకా మిగిలిపోయిన రుబ్బు కదండి, మినపప్పు రుబ్బు, అదేమో పుటికిల్లాగా వేసుకున్నాం. చాలా టేస్టీగా స్నాక్స్గా బాగుంటుందండి. చూడండి, యమ్మీ టేస్టీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.